కొన్ని కాంబినేషన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవి కుదిరితే బాక్స్ ఆఫీస్ బద్దలే. ఇటీవల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడికి అక్కినేని ఫ్యాన్స్ నుంచి అనేక రిక్వెస్ట్లు సోషల్ మీడియా ద్వారా వెళ్ళాయి. కింగ్ నాగార్జునతో హలో బ్రదర్ రేంజ్లో ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ పట్టుబట్టారు. దీనికి అనిల్ కూడా సానుకూలంగా స్పందించారు. తనకు నాగార్జునతో సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మరో న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదే రాజమౌళి అక్కినేని నాగచైతన్య కాంబినేషన్. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం 24వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇటీవల తండేల్తో మంచి హిట్ అందుకున్నారు చేతు. దాంతో ఇప్పటి నుంచి తన తదుపరి సినిమాలను పకడ్బందీగా ఉండేలా లైనప్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ హీరోకైనా 25వ సినిమా స్పెషల్. అటు చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా 25వ సినిమా చాలా స్పెషల్గా ఉండాలని కోరుకుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే చైతు తన 25వ సినిమా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఉండే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా రాజమౌళి చైతు నివాసానికి కూడా వెళ్ళినట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కు ఇదో లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉంటుంది మరి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి వారణాసి మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ అయితే జక్కన్న స్థాయి అంతర్జాతీయ రేంజ్లో పాపులర్ అవుతుంది. మరి ఆ తర్వాత చేతితో సినిమా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది. దాంతో అక్కినేని ఫ్యామిలీ నుంచి పాన్ ఇండియా హీరోగా చేతు మారే అవకాశం ఉంది. అందుకే అక్కినేని ఫ్యాన్స్ ఈ న్యూస్ నిజం కావాలని కోరుకుంటున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం. మరోవైపు కొరటాల శివ, శేఖర్ కమ్ముల కూడా నాగ చైతన్య 25వ సినిమాను డైరెక్ట్ చేసేందుకు లిస్ట్లో ఉన్నారట.